ప్రజాస్వామ్య పంతాలో ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అంశంలో 10 రోజులు 8th సెషన్ 3వ బడ్జెట్ సంబంధించినటువంటి పని దినాలు 10 రోజులు జరిగినటువంటి సందర్భంలో 82 గంటల 47 నిమిషాలు అసెంబ్లీ నడిచినటువంటి సమయం. ఈ సందర్భంగా సభ్యుల నుండి శాసనసభకు 590 ప్రశ్నలు రావడం జరిగింది. అందులో 505 ప్రశ్నలను అడ్మిట్ కాబడినటువంటి సందర్భం. చర్చలో ప్రశ్నోత్తరాల సమయంలో 42 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు, వాటికి సంబంధించినటువంటి జవాబులు గౌరవ మంత్రివర్గ ద్వారా మనకు అందివ్వడం జరిగింది. మిగతా వాటికి రిటర్న్గా జవాబు ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ప్రసంగాలు శాసనసభ్యులకు సంబంధించి 125 రావడం జరిగింది. ప్రధానంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా 11 బిల్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 10 బిల్లులు శాసనసభలో పాస్ కావడం, ఒక బిల్లు రిఫర్డ్ చేస్తూ తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ప్రధానంగా ఈ 82 గంటల 47 నిమిషాలకు సంబంధించినటువంటి దానిలో ఎవరెవరు ఏ సమయాన్ని తీసుకున్నారని చెప్పంటే, కౌన్సిల్స్లో మినిస్టర్స్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న సమయం 34 గంటల 13 నిమిషాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 13 గంటల 25 నిమిషాలు, బీఆర్ఎస్ పార్టీ 16 గంటల 12 నిమిషాలు, భారతీయ జనతా పార్టీ 9 గంటల 13 నిమిషాలు, ఎంఐఎం 5 గంటల 22 నిమిషాలు, సిపిఐ 4 గంటల 22 నిమిషాలు. ఇందులో మాట్లాడితే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మా గొంతులను నొక్కుతున్నారు, ప్రజల సమస్యలు పరిష్కారం కోసం మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మాకు మైక్ ఇస్తలేరని మాటికి మాట్లాడుతున్నటువంటి మీరు చూసారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ మా గౌరవ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే విధంగా కాకుండా ఫక్తు రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా ప్రతిదీ పచ్చి అబద్ధాన్ని మాట్లాడి రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడేటువంటి మాటలు, ఓపై పద్దులపైన మాట్లాడేటువంటి సందర్భం కానీ, బిల్లులకు సంబంధించిన సమస్య పైన కానీ, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాలు కానీ, వారు ప్రతిదీ అబద్ధాన్ని ప్రచారం చేసే క్రమంలో మేము ఎంత చెప్పినా వినకుండా వారు చేసినటువంటి తీరుతెన్నుల్లో మాకు మైక్ ఇవ్వలేరు, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేరు చెప్పనే దాని సందర్భంలో ఇప్పుడు మీకు చెప్పినటువంటి సందర్భం 16 గంటల 12 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు అవకాశం వస్తే ఐఎన్సీకి 13 గంటలే వచ్చిన సందర్భంలో మనకు ఇక్కడ లీడర్ ఆఫ్ ది హౌస్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 గంటల 26 నిమిషాలు మాట్లాడిన సందర్భం, లీడర్ ఆఫ్ అపోజిషన్ నిల్ కేసీఆర్ గారు సభకు రాలేరు, సెకండ్ కూడా మాట్లాడే అవకాశం లేదు. అంటే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ 10 రోజులలో 82 గంటల 40 నిమిషాలు మాట్లాడిన దానిలో వారి నుంచి ఒక్క సూచన కానీ పలుకు కానీ లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ 8th సెషన్లో వారు వచ్చింది కేవలం వారి శాసనసభ కేసీఆర్ గారిది శాసనసభ్యత్వం రద్దు కాకుండా ఉండడానికి రావడం, ఆధార్ పట్టికలో సంతకం పెట్టడం, అసెంబ్లీలో కూర్చోవడం, పట్టుమని 10 సెకండ్లు 10 నిమిషాలు కాకముందే లేచిపోవడం అనేది జరిగింది. మీరందరూ కూడా అంటే
ఈ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు సంబంధించిన సమస్యలపైన ఒక్క మాట కూడా పల్లెత్తి మాట కూడా మాట్లాడేందుకు నిదర్శనంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు బీజేపీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్కు 3 గంటలు 28 నిమిషాల అవకాశం వచ్చింది. అదేవిధంగా సిపిఐ ఫ్లోర్ లీడర్కు 4 గంటల 22 నిమిషాలు. ఈ విధంగా ప్రజా సమస్యలను మరి మాట్లాడే అవకాశాన్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎవరే అంటే ఇప్పుడు మా గొంతు నొక్కిండ్రు పదే హరీష్ రావు అడుగుతుంది, పదే కేటీఆర్ అడుగుతుంది. కానీ ఎవరు గొంతు నొక్కిండ్రో మీ ద్వారా సమాజానికి తెలియజెప్పడానికి 16 గంటల పైచీలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చిన ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా 16 గంటల 12 నిమిషాలు అవకాశం ఇస్తే అందులో ఎక్కువగా మాట్లాడింది హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. హరీష్ రావు గారు మాట్లాడింది 4 గంటల 16 నిమిషాలు. 4 గంటల 16 నిమిషాలు హరీష్ రావు గారు మాట్లాడారు. మరి మీ గొంతు ఎక్కడ నొక్కినమో అంటున్నాం. కేటీఆర్ గారు 1 గంట 44 నిమిషాలు. వీళ్ళిద్దరు కలిపితేనే 6 గంటలు. 16 గంటలలో 6 గంటలు ఇద్దరే మాట్లాడి వారి శాసనసభ్యుల గొంతు నొక్కింది మీరవుతారా మేమవుతామని అడుగుతా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.